नमः शिवाय शिवाय गुरवे नमः। ओम नमः चंडिकाय नमस्ते शारदा देवी काश्मीरपुरवासिनी त्वामहं प्रार्थये नित्यं विद्यादानश्चदेहि। श्रीकृष्ण शरणम् मम, श्रीकृष्ण शरणम् मम, श्रीकृष्ण शरणम् मम। महादेव महादेव महादेव। కాళహస్తీశ్వరుడు ఆ మహాదేవుడు ప్రత్యక్షమై వశిష్ఠుడు, ఆయన నీకేం కావాలో కోరుకో అని చెప్తే ఈయన అంటున్నాడు, ఆయన విశ్వపతివి, విశ్వకల్పకుడివి, విశ్వంభరుడివి, విశ్వజని లయకారకుడివి అని నేను విన్నాను. నీకు వింటాం, నాకు తెలుసు అనలా. ఇప్పుడు కూడా మీకు ఒక విషయం పెద్దల ద్వారా విన్నది అంటే ఎప్పుడు కూడా శాస్త్ర ప్రమాణం. తస్మాత్ శాస్త్రం ప్రమాణం గురితే. నీకు తోచింది చేసేటువంటి వాడు రావణుడు, పెద్దలు చెప్పిన మార్గంలో నడిచేవాడు రాముడు. ఇదే రాముడికి రావణాసుడికి తేడా. నీకు తోచిందే ధర్మం అనుకుంటే అది నువ్వు రావణాసుడివి. నీకు ఇంత పూర్వం నీ వంశజులు కావచ్చు, నీకు వయోవృద్ధులు కావచ్చు, జ్ఞానవృద్ధులు కావచ్చు, నడిచిన మార్గంలో కనుక నువ్వు నడిస్తే అది అప్పుడు నువ్వేమవుతావు? రాముడు. కాళహస్తీశ్వర మహత్యంలో మనకి పద్యం నెంబర్ 79 కదా, 79 పద్యం. ఇంకా 43వ రోజు మన ఇష్టాగోష్ఠి ప్రవచన ప్రవాహ త్రిపథకంలో 43వ రోజు కాళహస్తీశ్వర మహత్యం వింటున్నాం. మహాదేవ్ చెప్పండి. కందపద్యం 24 తత్వములరయగా, అది 24 తత్వములరయగా, నీ యందు పుట్టి అణగునన జగత్ పరిపూర్ణుడన, అది జగత్ పరిపూర్ణుడన, జగత్ పరిపూర్ణుడవన, దృశ్యేతర మూర్తివనగా విందు తత్వజ్ఞులచే. తత్వజ్ఞులు అంటే తత్వం తెలిసినటువంటి వాళ్ళు. తత్వం తెలిసినటువంటి వాళ్ళ చేత నేను విన్నాను. ఏమిటి నేను విన్నాను? 24 తత్వములు అరయగా నీ యందు. అంటే నీ అందే పుట్టి నీ అందే లైవ్ అయిపోతాయి. ఏమిటి 24 తత్వాలు? ఏమిటయ్యా 24 తత్వాలు? మనం అనేక మార్లు చెప్పుకున్నాం, మళ్ళీ ఇంకొకసారి. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ రెపిటిషన్, కానీ దట్ ఈస్ రీఎంఫోర్స్మెంట్. కొన్నిసార్లు ఆ రెపిటేటివ్ మిస్టేక్స్ రాదు, ఎందుకు పునరుక్తి దోషం రాదు, ఇది రీఎంఫోర్స్మెంట్ అంటారు. కాబట్టి ఇప్పుడు మనం 24 తత్వాలు ఏమిటి? 5. ఏమిటి? మొట్టమొదట మూల ప్రకృతి. ఆ మూల ప్రకృతినే ప్రధానం అనొచ్చు, మాయా అనొచ్చు, అవ్యక్తము. అది ఇంతవరకు కనపడదు. అది ఒకటే. 2 దాని నుంచి వచ్చింది ఏంటి? మహత్ వచ్చి. ఆ మహత్తు నుంచి వచ్చింది ఏమిటి? అహంకారం. ఈ అహంకారము 3 రకాలుగా ఉంటుంది. మనం భాగవతంలో కూడా చాలా డీటెయిల్ గా సామస అహంకారము, రాజస అహంకారము, సాత్విక. ఇప్పుడు తామస అహంకారాలు ఇవి ఏమేమి ఉన్నాయి? 4. అది ఏవి? శబ్ద తన్మాత్రం. అంటే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధము. మీకు నిన్న ట్యాబ్లెట్లో చెప్పాను. శబ్దము, దీనికి భూతం ఏమిటి? ఆకాశం. స్పర్శ, దీనికి భూతం. భూతం అంటే పంచభూతాల్లో. భూతం అంటే భూతం, ప్రేతం, పిశాచం కాదు. స్పర్శ, దీనికి వాయువు. శబ్ద రూపము, దీనికి రూపం అగ్ని. రసము, దీనికి భూతము
జలము, తర్వాత శబ్దస్పర్శ రూపరస గంధములు, దీనికి భూతం గంధం. దీనికి మళ్ళీ మన శరీరంలో వీటిని ఆస్వాదించడానికి శబ్దము, చెవులు, స్పర్శ, చర్మం, అగ్ని అంటే రూపం, కన్ను, రసము అంటే అక్కడ జలము, ఇక్కడేమో రసనేంద్రియం అంటే నాలుక, జిహ్వ, ఆఖరిది సుందర్శ గంధము, ముక్కు. ఇవి నీలో ఉన్నటువంటి పంచ జ్ఞానేంద్రియం కదండి. ఈ పంచభూతములకి పంచ తన్మాత్రలు అంటే పంచ విషయములు అనొచ్చు అని. ఆ పంచ విషయములకి మళ్ళీ ఇక్కడ మన దగ్గర జ్ఞానేంద్రులు మొత్తం ఎన్ని 15 అయిపోయాయి. ఇంతకు పూర్వం మనకి ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు ఇంకో 5 వస్తాయి కర్మేంద్రియాలు. అవి వాక్, పాణి, పాద, పాయు, ఉపస్థములు 24 పెట్టేసాయి. ఇప్పుడు నీ దగ్గర ఉన్నటువంటిది మామూలు తీసుకున్నాం అనుకో, ఏది? అహంకారము, మహత్తు, దీనికి నువ్వు ఇంకోటి ఉంది మనస్సు కలిపామను 24. ఈ 24 ఎవరి నుంచి వస్తున్నాయి? ఆయన నుంచి. మళ్ళీ ఎవరిలోకి కలిసిపోతున్నాయి? ఆయనలోనే కలిసిపోతున్నాయి. ఎవరి నుంచి వస్తున్నాయో ఇది ఎలా ఉంటుంది మీకు అనేక మార్లు చెప్పుకున్నదే మళ్ళీ చెప్పుకోవాలి. ఎందుకంటే అంతకు మించిన ఎగ్జాంపుల్ మనకి లేదు కాబట్టి. కెరటాలు అనేకం పుడుతున్నాయి సముద్రంలో. ఎక్కడ పుడుతోంది? సముద్రం. పెరిగింది ఎక్కడ? సముద్రం. అంతేకాదండి పుట్టినప్పుడు అంత పెద్దగా లేదు, అది రాను పెద్దగా వస్తుంది. పెద్దగా వచ్చి ఏం జరుగుతుంది? పడిపోయి మళ్ళీ ఎక్కడ కలుస్తుంది? సముద్రంలో కలుస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ సృష్టి స్థితి సంహారములన్నీ ఆయనలోనే జరుగుతుంది. అందుకే ఆయన విశ్వాత్మకుడు, విశ్వంభరుడు, విశ్వపతి అన్ని. కాబట్టి నేను విన్నాను, ఇది తత్వజ్ఞులు, ఇదే సాంఖ్యాయోగము. సాంఖ్యాపరంగా చెప్తారు కాబట్టి దీన్ని సాంఖ్యాయోగం అంటారు. కాబట్టి విందులు నేను విన్నాను. ఏమని చెప్తారు? 24 వినటమే కాకుండా నీ యందు పుట్టి అణగున్న జగత్ పరిపూర్ణుడవన అంటే జగత్తుకు నువ్వు పరిపూర్ణుడు. నీలో లేనిది లేదు, నీలో కొత్తగా రావలసింది లేదు. అంటే జగత్తుకు నువ్వు పరిపూర్ణుడవు. అందుకే మన ఈ అఖండ భూమండలమే కాదు, ఈ అఖండలమైనటువంటి సృష్టి ప్రతీకే శివలింగం. ఇప్పుడు అది ఎలా ఉంటుంది? ఇలా కోనికల్ షేప్ లో కానీ, లేకపోతే మీరు సర్క్యులర్ వేసుకోండి. మీరు సర్కిల్ ఉందనుకోండి, అది ఎక్కడ ప్రారంభమైంది? అది ఎక్కడ అంతం అవుతుంది? దానికి ప్రాంతము లేదు, ఆది లేదు. మీరు అది కాకుండా మీరు ఇంకోటి ఏదన్నా తీసుకున్నారు అనుకోండి, దానికి అంతము ఉంటుంది, ఆది ఉంటుంది. కాబట్టి నువ్వు జగత్ పరిపూర్ణుడవని నేను విన్నా. తత్వాలన్నీ నీలోనే పుట్టి నీలోనే కలుస్తాయని నేను విన్నా. దృశ్యేతర మూర్తి వనంగా అంటే నీ కనపడేటువంటి వాడే శివుడు అని నువ్వు అనుకోమాక. అదే అనిర్దేశవపు శ్రీమాన్ అని విష్ణు సహస్రంలో ఏది చెప్పారో ఇక్కడ అదే దృశ్యేతర మూర్తివి. నీకు అంత అఖండ మండలాకారమైనటువంటి జగత్ సృష్టి స్థితి లయకారకుడైనటువంటి వాడిని, చతుర్దశ భువన మండలంలో ఉండి సృష్టి స్థితి లయకారకుడిని, అవ్యక్తమైన స్వరూపుని, మూల ప్రకృతిని చూసినంత ఆ చక్షువులు, ఆ స్థైర్యము లేదు. కాబట్టి మనకి ఒక మూర్తిలాగా కనిపిస్తుంది. మీకు ఒక చిన్న విషయం చెప్తాను. మన భారతీయుల ఋషుల్లో, తర్వాత భారతీయ మతంలో, ఇది హిందూ ధర్మం, మతం కాదు. పాపం బతికున్నంత వరకు మొత్తుకుని నెత్తిన నోరెట్టుకుని మొత్తుకున్నాడు వివేకానంద స్వామి. ఆయన చెప్తేనే వెళ్ళదు, నేను చెప్తే ఉంటారా? ఇది మతము కాదు, మిగతావన్నీ మతాలు. అంటే మతము అనగా అభిప్రాయాలు. అంటే దానికి అందుకే ప్రవక్తలు ఉంటారు అక్కడ. మతం అంటే నీకు ప్రవక్త ఉండాలి. ఎందుకని? వాళ్ళ అభిప్రాయాలని తర్వాత వాళ్ళు గౌరవించారు. ఇది ఒకళ్ళ అభిప్రాయం కాదు, ఇది
ఇది ఆ మహాదేవుడి ఉచ్ఛ్వాస నిశ్వాసముల నుంచి వచ్చినటువంటి వేద ధర్మం ఇక్కడ పుట్టింది. ఇది ఎప్పుడు పుట్టిందంటే ఎవరికీ తెలియదు. ఇది సనాతన ధర్మం. కాబట్టి ఇది మతము కాదు, ఇది ధర్మము. ఈ ధర్మానికి ప్రవక్తలు ఉండాల్సిన అవసరము లేదు, రాదు. మన ధర్మాన్ని ఎవరో ఒక రాజకీయ కీటకం రక్షిస్తుంది అనుకోవటం అది మన అవివేకానికి తార్కాణం తప్ప. కాకపోతే దీన్ని పరాయి మతస్థులు పాలించినప్పుడే ఈ ధర్మాన్ని వాళ్ళు ఏమి చేయలేకపోయారు. అదేంటండి ఏం చేయలేకపోయారండి? నేను మొన్నే కొనార్క్ వెళ్ళి వచ్చాను, నాశనం చేశారు విశ్వాలు. ఒరే వాళ్ళు ఏం చెయ్యగలిగారు చెప్పండి? ఏం చేయగలిగారు మీరు బాగా ఆలోచిస్తే? అక్కడ ఉన్నటువంటి మూర్తిని ధ్వంసం చేయగలిగారు, లేదా అక్కడ ఉన్నటువంటి గుడిని ధ్వంసం చేశారు. మీరు ఒక అతను కాలా పహాడ్ అనేటువంటి వాడు జగన్నాథ మూర్తిని తీసుకొచ్చి కిరోసిన్ పోసి పెట్రోల్ పెట్టి తగలబెట్టేశాడు. అంటే జగన్నాథుడు ఇప్పుడు లేడంటారా? కాబట్టి ఇప్పుడు మీరు అక్కడ ఏం జరిగిందంటే ఆ స్థానము చాలా గొప్పది. అయితే తర్వాత ఋషులు గ్రహించారు, అయినా వచ్చే కాలములో ఈ స్థాన మహిమ తెలియదు కాబట్టి ఆ స్థానంలో ఒక మూర్తిని పెట్టారు. కాబట్టి మూర్తి లేకపోయినా, మూర్తి అనండి, లింగం అనండి, విగ్రహం అనండి, అది లేకపోయినా ఆ స్థానాన్ని ఎవడు ఏం చేయలేడుగా. కాశీలో విశ్వేశ్వర లింగాన్ని వాడు తీయగలిగాడు కానీ ఆ ప్రదేశాన్ని ఇలా ఎత్తి గంగలో కలపలేడుగా వాడు. కాబట్టి ఆ ప్రదేశము చాలా పవిత్రవంతమైనది, ప్రతిభావంతమైనది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఋషులు కనిపెట్టారు. అందుకే కాళహస్తి లింగం ఉన్న ప్రదేశము చాలా గొప్ప. లింగము కాదంటే లింగాన్ని అది ఏది ఇక్కడే మళ్ళీ కరెక్ట్ నిర్గుణం సగుణం వచ్చేసింది నీకు. ఆయన అందుకే చెప్తున్నాడు, ఇది నువ్వు దృశ్యేతర మూర్తివి. అదేడే నీ ఎదురుకుండా కనిపిస్తున్నాడు కదా ఆయన. వశిష్ఠుడు ఎదురుకుండా కనిపిస్తున్నటువంటి వాడు నువ్వు దృశ్యేతర మూర్తి, కనిపించేదే నీ రూపం కాదు అని నేను విన్నా. అది నా అభిప్రాయం అంటలేదు అని. చూడండి ఎంత గొప్పగా మాట్లాడాడు అని నేను విన్నాను. ఎవరి ద్వారా విన్నావయ్యా నువ్వు? నీకు ఎవరు చెప్పారు? తత్వజ్ఞులు చెప్పారు. సత్వా చెప్పారు. తర్వాత ఈ పద్యం ఒకసారి మాట్లాడదాం. 24 తత్వముల రయనీయందు పుట్టి అడగునని జగత్ పరిపూర్ణుడవన దృశ్యేతరమూర్తి వన విందు తత్వజ్ఞులచే అని. తర్వాత కందపద్యం మళ్ళీ స్వానుభవంబున అయ్యా ఈయన గురించి తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలంటే మీకు చాలా సార్లు నేను ఈ మాట వాడాను. There are certain things in the world which can only be experienced but cannot be explained. ఈ ప్రపంచంలో మీకు తెలిసే చాలా విషయాలు మీరు అనుభవించగలరు కానీ దాన్ని చెప్పలేరు. మీకు ఉదాహరణ ఎన్నో చెప్పాను. నేను ఒక మామిడి పండు తిన్నావు, బాగుందిరా, బాగుందా, ఎలా ఉంది, తీయగా ఉంది, ఎంతగా ఉంది, పనసపండులాగా ఉందా, లేదు, జామ పండు, షుగరు, అది ఏది కాదు. అది ఎలా ఉంది నీకు తింటే తెలుస్తుంది. అది నీకు తింటే తెలుస్తుంది, అది నువ్వు అనుభవిస్తే తెలుస్తుంది. అలాగే భగవద్ విషయములు కూడా నీకు అనుభవిస్తే తెలుస్తాయి. ఇక్కడే ఎగ్జాక్ట్ గా మన ధర్మం మీద దెబ్బ కొట్టినది కూడా ఇక్కడే. ఏమిటండి, బొట్టు పెట్టుకుంటేనే నీకు దేవుడు కనిపిస్తాడా? తీసేయి అన్నారు, వీళ్ళు తీసి పారేసారు. ఇలా వాళ్ళు డిప్లొమాటిక్ ఆర్గ్యుమెంట్స్ ద్వారా మన మతాన్ని చాలా, అంటే మతాన్ని అంటే మన ధర్మాన్ని దెబ్బ కొట్టేశారు. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను, అయితే మరి మీరు ఆ ప్రదేశానికి వెళ్ళడం ఎందుకు? దేవుడు ఎక్కడ పడితే నువ్వు ఇక్కడే కూర్చోవాలి. మనం అది నిజం అనిపించింది, ఎందుకని మనం పూర్తిగా చదవలేదు కదా. అప్పుడు మనం చెప్పాలి, ఒరే నాయనా, ఈ ప్రపంచంలో చాలా విషయాలు స్వానుభవం మాత్రమే తెలుస్తాయి. భగవన్ లీలలు ఎలా ఉంటాయి, భగవన్ మాయ ఎలా ఉంటుంది, భగవత్ కృప ఎలా ఉంటుంది, అది అనుభవించిన వాడికి తెలుస్తుంది. చెప్పితే తెలియదు.
ఇంకో విషయం, వాడికి అనుభవం వచ్చింది కదా, నువ్వు ప్రారంభించొద్దు. నీకు అనుభవం రావచ్చు, రాకపోవచ్చు, అంతకంటే గొప్పది రావచ్చు, అసలు రాకపోవచ్చు. అందుకే చెప్పేస్తున్నారు కదా, వశిష్ఠుడు కనిపించాడంటే నేను కూడా నాకు కూడా ఎటు చూస్తానంటే నీకు ఇంకా అసలు ఇంకా పెద్దది కనిపించవచ్చు, లేదా అసలు కనిపించకపోవచ్చు. పైగా వశిష్ఠుడు లాగా నువ్వు చేయగలగాలి. చెప్పు. స్వానుభవమున తథ్యము కానంబడు అది సానుభవమున ఖద్యము. ఖద్యము అంటే తథ్యం, ఖచ్చితముగా, నిజంగా. స్వానుభవమున కానంబడును గాని నీ అఖండాద్వైత నీ అఖండ అద్వైత జ్ఞాన మయాకృతి అది నీ అఖండము, అఖండమైనటువంటిది ఖండము కాదు. ఇప్పుడు మనమందరం ఖండము కదండి. ఖండం అంటే ఏమిటి? ఇప్పుడు నేను ఈ ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నాను అంటే ఈ ప్రదేశానికి మాత్రమే నేను పరిమితమై ఉన్నాను. అఖండం అంటే ఇది ఎక్కడ పడితే అక్కడే ఉంది, అదనమాట అఖండం, అన్డివైడెడ్. అది అద్వైతము. అద్వైతం అంటే ఏంటి? రెండోది లేదు. ఇదే శంకరాచార్యులు వారు చెప్పింది. ఏమని చెప్పారు? జగన్మిథ్య బ్రహ్మ సత్యం, జీవో బ్రహ్మ, జీవో బ్రహ్మైవ నాపర. ఇంకోటి కాదురా, జీవుడే బ్రహ్మ. నీకు ఇక్కడే నువ్వే దేవుడివి అంటే ఈ కరచరణములతో కదులుతూ ఒక పేరు పెట్టుకొని ఈ ఫలానా వ్యక్తికి నేను ఫలానా సంబంధం ఉన్న దాన్ని ఉన్న వాణ్ణి అనుకున్నప్పుడు నువ్వు దేహివి. ఆ జీవుడికి ఇక్కడే మనం కొన్ని మాటలు ఏం చేస్తుందంటే వీ యూజ్ దెమ్ యాజ్ సబ్స్టిట్యూట్స్. ఏది? జీవుడు, దేహి, మనిషి అని. మనం వేరు, జీవుడు వేరు. ఆ జీవుడు అది జీవు శాశ్వత. ఈ నీకు ఉండిపోయేది నీ దేహం. ఈ రెండిట్లోనూ మనం ఉన్నాం. దీన్ని శంకరాచార్యుల వారు రెండు చెప్పారు. చిజ్జడ గ్రంథి, పరమ చైతన్యమైన దానితోనూ పరమ జలమైన దానికి మూడేశం. దీన్ని చిజ్జడ గ్రంథి అంటారు. కాదు ఏం చేస్తున్నాం మనం? ఈ దేహికి వచ్చిన కష్టాలన్నీ జీవుడికి వస్తుంది అన్నాడు. వాడు దీనికి కష్టము లేదు, వాడికి సుఖము లేదు. కష్టము లేదు, సుఖం లేదు. మీకు ఇంత పూర్వం చెప్పాను, ఒక తెల్లటి గోడ ఉందండి. మీరు దాని మీద ఎరుపు లైట్ వేయండి, అప్పుడు గోడ ఎర్రుగా కనిపిస్తుంది. పసుపు లైట్ పసుపుగా కనిపిస్తుంది. మీరు ఏ రకము లైట్ వేస్తే ఆ లైట్ ఉండదు. ఇప్పుడు పాపం గోడ నల్ల రంగు, అయ్యో నేను నల్లబడిపోయాను ఏడిస్తే అప్పుడు నువ్వు వెళ్ళి ఓసిపిచ్చిదానా, నీకు ఇది కాదే, అసలు నీ రంగు లేదే అని నువ్వు ఆ లైట్ తీసేటప్పుడు దాన్ని ఏడుపాను. అలాగే ఇప్పుడు మన ఏడుపులు కూడా అటువంటివే. అయ్యో ఇది ఇన్నాళ్ళు దేహమే ఉండదురా అంటుంటే మళ్ళీ దేహానికి వచ్చిన రోగం ఎందుకు ఉంటుంది చెప్పండి. అందుకే మహానుభావుడు రమణ మహర్షి ఈ పుండుకి పుండు పుట్టిందినేవాడు. అసలు ఈ దేహమే పెద్ద పుండురే, మరి పుండుకి పుండు పుట్టిందని ఏడుచాను నువ్వు అని. కాబట్టి అద్వైతము అంటే ఏంటంటే రెండోది లేదు. ఇదే నిజంగా ఎప్పుడు మిగిలినా ఇది ఒకటే మిగులుతుందండి. అలాగే ఇక్కడ కూడా మనకి ఇంకోటి హిస్టరీ ఇంకోటి రాశాడు కదా, అద్వైత వాజ్ ప్రపౌండెడ్ బై శంకరాచార్య. అద్వైత ప్రపౌండెడ్ ఏంట్రా బాబు, అదొక సిద్ధాంతం అయితే ఇంకోటి ప్రపౌండెడ్. అది సిద్ధాంతం కాదు, ఉన్న సత్యం. ఉన్న సత్యాన్ని ఆయన విప్పి చెప్పాడు. అంతేగాని అద్వైత మత స్థాపకుడు కాదు ఆయన. అసలు అద్వైతం మతమే కాదు, అద్వైతము సత్యము. ఉన్న సత్యాన్ని ఆయన వివరించి చెప్పాడు. ఎవరు? శంకరాచార్యులు. వీళ్ళు అద్వైత మత స్థాపకుడు. అద్వైతాన్ని అప్పుడు అహంకారం కూడా తీసేస్తే
ఏదిగా నువ్వు మిగులుతున్నావు వచ్చింది అనుకో, వాడికి అర్థం. వాడికి కూడా ఎవరికన్నా చెప్పాడు అనుకో, వీడికి అర్థం కాదు. అది ఎలా తెలుసుకోవాలంటే స్వానుభవం మీద మాత్రమే తెలుసుకోగలను. సాధ్యమైనంత వరకు ఆధ్యాత్మికమైనటువంటివి, అద్వైతానికి సంబంధించినవి, అఖండమైనటువంటి సంబంధించినవి నీకు స్వానుభవం మాత్రమే తెలియవలను. ఒక ఆలంబనగా నువ్వు ఒకరిని పెట్టుకుంటావు, ఆ తర్వాత దాన్ని దాటేస్తావు. దాటకన్నా నువ్వు ఆలంబన దగ్గర ఉంటే నువ్వు ఎక్కడ వేసిన కొంగలు అక్కడే ఉండిపోతుంది. చెప్పండి. అఖండ అద్వైత జ్ఞానమయాకృతి. అసలు నీ రూపం ఏమిటి? అఖండ. అంటే ఈయనకి అర్థమవుతోంది, ఆయన కనిపించిన రూపం ఇప్పుడు మనం కనిపిస్తున్నటువంటి కాళహస్తీశ్వరలింగం ఇలా కాదు. ఆయనకి అప్పుడు ఎలా కనిపించిందంటే ఈ అఖండ మండలాకారం, ఎటు చూస్తే అటు శివలింగంగా ఉంది. దానికి అఖండమైనటువంటి జ్ఞానమయాకృతి, జ్ఞానముతో నిండిపోయింది నీ ఆకృతి నుంచి. నీ శరీరమును, నీ మొత్తం జ్ఞానము, ఎంబాడిమెంట్ ఆఫ్ జ్ఞాన అన్నమాట. కానీ ఎంబాడిమెంట్ ఆఫ్ ఎన్లైటన్మెంట్, పెర్సానిఫికేషన్ ఆఫ్ ప్యూరిటీ, అటువంటి తత్వం అది. బహుభాషా నైపుణ్యం తెలియనది అశక్యమట. శివా అంటే బహుభాషా నైపుణ్యం, నీకు భాషా నైపుణ్యం ఉంది కదా అని చెప్పి నీకు భాషల్ని ప్రయోగించి ఇది ఇలా ఉంటుంది, అఖండం అంటే అద్వైతం అంటే ఇలా ఉంటుంది, వాడిది అని ఏదో నీ నైపుణ్యం అంతా ఉపయోగించి చెప్పావు అనుకో, అది అశక్యమటనైనా అన్నది. అంటే ఎవరో చెప్తే కదా ఈయనకి తెలిసింది, అశక్యమని ఈయన చెప్పింది చెప్పట్లా ఆయన. బాగా గుర్తుపెట్టుకోండి, అశక్యమట. అది నిజమేకే. వాడు భగవంతుడి గురించి తెలుసుకుందామని ప్రయాణం చేసి ముళ్ళు అందరూ చెప్పారు. మాకు అర్థమైపోయింది. ఏమర్థం కాదు, మాకు ఏది అర్థం కాదని అర్థమైపోయింది. అది అసలైన జ్ఞానం. నీలో ఆ అహంకారం పోవాలి. అహంకారం పోతుంది. ఏదైనా ఒక చిన్న విభూతి ఉండేటప్పటికే మనకి కళ్ళు నెత్తికెక్కేస్తాయి. చిన్న విభూతి, ఎక్కువ కల్లా ఎంతగా ఎక్కేస్తాయంటే మంచి మర్యాద, మన్నన, దైవము ఏది ఉండదు మనకి. ఇప్పుడు అసలు ఆ విషయం చెప్పుకోవడానికే ఈ నత్కీరోపాఖ్యానం కోసం ఇంత ప్రారంభించాము. ఎదురుకుండా ఉన్నది పరబ్రహ్మమైన ఆయన ఒప్పుకోలేకపోయాడు. అది చెప్పుకుందామని ప్రారంభించి ఇంత చెప్పాల్సి వస్తుంది. కాబట్టి అఖండ అద్వైత జ్ఞానమయాకృతి స్వానుభవమున మాత్రమనే తెలుస్తుంది తప్పితే బహుభాషా నైపుణత్వం వల్ల అది తెలుసుకోవటము, తెలియజెప్పటము అశక్యము. అది సాధ్యము కానిది శివ అన్నది. తర్వాత కందపద్యం. ఇటువంటి అంటే భాష ద్వారా నిన్ను తెలుసుకోలేవు. నిన్ను తెలుసుకోవాలంటే స్వానుభవం. ఎవడి అనుభవం వాడిదే ఇక్కడ. అందుకే ఎవడి లోకం వాడిదే అంటాడు. ఇందులో ఒకే క్లాసులో 40 మంది ఉన్నప్పటికీ వాళ్ళు నలుగురికి 4 రకాలుగా అర్థమవుతుంది మనం చెప్పేది. ఒక రకం ఎందుకు అర్థమవుతుంది? కాబట్టి అటువంటి నిన్ను తెలిసిన పట్టు బుద్ధికి అంటే మంచి నిశితరమైన ఆ కుశాగ్ర బుద్ధికి అది నీ గురించి ఎవరికైతే ఏది నీ గురించి భాషా నైపుణ్యం వల్ల నేను తెలుసుకోలేని, తెలియజెప్పలేని, స్వానుభవం మాత్రమే తెలుసుకోగలిగిన నీ గురించి తెలిసినటువంటి వాళ్ళకి తెలిసినటువంటి ఈ 2 పద్యాలు అన్వయం చేసుకుని కానీ చెప్పలేమా.
తోనమని నీ గురించి తెలిసినటువంటి వాళ్ళకి భవపయోధి భవపయోధి పశుకృత జనితావట మాత్రమట అట. అది కూడా ఈయన విన్నట్టే. ఈ భవపయోధి అంటే ఈ పుట్టుక చచ్చుట ఏమిటండి? ఇప్పటికి ఎన్ని వేల జన్మలు ఎత్తామో ఎవరికైనా తెలుసా? ఎన్ని వేల జన్మలుగా ఒక కుక్కగా, పిల్లిగా, పందిగా, సింహంగా, ఆడగా, మగగా, ఒక రాజుగా, పేదగా, ఎలా ఎన్ని పుట్టామో మనకి తెలుసా? ఇది ఒక పయోధి. ఇంకా ఎన్ని పుట్టబోతున్నామో మనకి తెలుసా? అటువంటిది నీ గురించి తెలుసుకుంటే ఇంత ఏది అఖండమైన సాగరము అంటే బాగా పయోధి ఎటువంటిదంటే పశుకుర్ర ఆవట. పశువుల చేత కురం అంటే గోళ్ళు, వాటి యొక్క గిట్టలు. పశువులు ఎప్పుడన్నా వర్షం వచ్చింది అనుకోండి, అవి నడుస్తాయి. నడిస్తే ఆ గిట్టలుకి ఏం జరుగుతుంది? అక్కడ కొంచెం ఒక రంధ్రం అంటే మరి పెద్ద రంధ్రం కానీ ఆ గిట్టల చేత కొంత ఇది ఏర్పడుతుంది కదండి కాళిలో. అదనమాట గోష్పాదం అంటారు. అంటే ఆ గోవులు గిట్టల చేత ఒక గుంత. గోవులే అనకాల ఏ పశువులైనా సరే ఆ పశువులు నడవడం వల్ల అక్కడ ఒక గుంత. అది ఎంత గుంత ఉంటుంది కదండి? మహా అయితే మన వేలులో సొహం కూడా. నీ గురించి తెలుసుకున్నటువంటి వాళ్ళకి ఈ భవసాగరము వాడికి ఒక పశువుల గుంటను దాటేస్తారు. ఆంజనేయుడి గురించి చెప్తారు చూడండి, ఏమని? ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర కుటమస్తకాంజలి అని చెప్తూ ఆయన ఎటువంటి వాట్ల శతయోజన విస్తీర్ణమైనటువంటి సముద్రాన్ని గోష్పదీకృత బారాసి మారుతి నమతరాక్ష. ఆయన ఈ సముద్రాన్ని ఒక గోష్పది అంటే ఒక ఆవు గిట్టతో దాటినట్టు దాటవుతాడు. వారాసి అంటే సముద్రం. కాబట్టి శివుడి గురించి తెలిసినటువంటి వాళ్ళకి అంటే స్వానుభవం మీద తెలుసుకున్నటువంటి వాళ్ళకి ఈ భవసాగరం దాటం అనేది ఎంత తేలిక అంటే పశువుల గిట్టల చేత చేయబడినటువంటి ఒక గొంతని ఎంత దాటం తేలికో అంత దాటగా తెలియాలి. కాబట్టి శివానుభవం వస్తుందండి. మీరు అమ్మవారిని ప్రార్థన చేయగా ఆవిడ ఏం చేస్తుందంటే శివజ్ఞాన ప్రదాయిని. ఆవిడ నీకు శివజ్ఞానాన్ని ఇస్తుంది అంతే. శివజ్ఞానం తెలిసిన తర్వాత ఇక నువ్వు తెలుసుకోవాల్సింది ఏమీ లేదు. శివుని యొక్క జ్ఞానం నీకు వచ్చిన తర్వాత ఇక నువ్వు తెలుసుకోవాల్సినట్టు ఏమీ లేదు. అలా కాబట్టి అమరంలో ఈ అవట అనే మాటలకు ఏమి ఇచ్చారంటే చెప్పు. గర్త అవటౌ కులిష్వభ్రే. గర్త అవట అంటే గుంట అని అర్థం. అవట అంటే గుంట. అది అంతేనా? ఇల్లాలట ముక్తి ప్రమద. వారు నాయను అలా నీ గురించి తెలిసినటువంటి వాళ్ళకి ముక్తి ప్రమద అంటే మోక్షలక్ష్మి. ప్రమద అంటే స్త్రీ. ముక్తికాంత ఆయన యొక్క భార్య. అంటే ఏంటి? ముక్తి వచ్చేస్తుంది అంటే సంసార దాన్ని దాటేస్తాడు, ముక్తి లభిస్తుంది. అందుకనే కావాల్సింది ఏంటండి? ఇది మదభితము భవ. ఇది నా అభిప్రాయం కూడా. భవ అభవ అంటే ఆయన పుట్టుకే లేనటువంటి. నేను విన్నాను, ఇది నా అభిమతం కూడా. అంటే భవసాగరాన్ని దాటడం చాలా తేలిక నీ గురించి కనుక తెలుసు. ఇవాళ మన అదృష్టం కొద్దీ 3 చిన్న పద్యాలే అవుతుంది. సరే, ఇంకోటి మనం కూడా చిన్న పద్యమే కానీ మన రామచరితమానస్ వెళ్ళిపోదాం. మనం రేపు ఇది ఇప్పటికి 81 పద్యాలు అయినాయి. అక్కడ ఈయన కోరుకుంటాడు అసలు
ఆ కోరుకోవడం మూలంగానే ఇవాళ మనం అందరం వెళ్ళి కాళహస్తీశ్వర దర్శనం చేసుకోగలుగుతాం. కాబట్టి ఆ కోరుకోవడం అనేటువంటిది రేపు నేర్చుకో. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. చెప్పు. చౌపాయ్. సుని రాజా అతి అప్రియ బాణి. సుని రాజా అతి అప్రియ బాణి. చూసారా, ఆ రాజు పరమ అప్రియమైనటువంటి మాటలు విన్నాడు. రాముడిని లక్ష్మణుని పంపించాలా, అంతకంటే విశ్వామిత్రుడు ఒరే నీ ప్రాణాలు ఇచ్చారంటే ఇచ్చేసి పారేసాడు. అప్రియ బాణి, పరమ ప్రియమైన మాటలు వినేటప్పటికి దశరథుడు తలడిల్లిపోయాడు. హృదయ కంప ముఖ దుతి కుములాని. ముఖ దుఃఖ కుమలాని, హృదయం కంపించిపోయింది. చౌతీపన పాయవు సుతచారి. విప్రవచన నహి నహి కహు విచారి. మాఘవ భూమి దేను ధనకోశ సర్వస దేవు అజు సహరోస దేహ ప్రాణతే ప్రియ కచు నాహి సోవో మునిదేవు నిమిష ఏక మాహి సబు సుత ప్రియా మోహి ప్రాణ की నాయి రామదేతా నహి బనై గోసాయి కహా నిశచర్ అతి ఘోర కఠోర. ఎక్కడ వాళ్ళు పరమ ఘోరులు క్రూరులైన నిశాచరులు ఎక్కడ. రామో రాజీవ పుత్ర యక్షణ, ఇప్పుడిప్పుడే జవనంలోకి ప్రవేశించిన రాముడు ఎక్కడయ్యా. అది కహా సుందర పరమ కిశోర బాలరాముడయ్యా. ప్రేమ రససాని హృదయ హర్షమాన ముని జ్ఞాని వశిష్ఠ బహువిధి అప్పుడు వశిష్ఠుడు ఈయనకి బాగా సంచావా ఆయనకి చెప్పాడు, నచ్చ చెప్పాడు. నృప సందేహ నాస కహపావా అతి ఆదర్ దోవు తనయ బులాయే హృదయలాయి బహుభాతి సిఖాయి మేరే ప్రాణనాద సుత దోవు తుమ్హ ముని పితా చూసారా. ఆన నహి కోవు మునీశ్వరుని పలుకులు రాజునకు మిక్కిలి అప్రియములాయను. పరమ ప్రియములు అంటే చాలా బాధ కలిగింది. ఆయన హృదయము కంపించింది, ముఖము వెలవెలపోయెను. అప్పుడు అతడు ఇట్లనెను, బ్రాహ్మణుడా ఈ నలుగురు కుమారులు నాకు వృద్ధావస్థ కలిగిరి. ఆ బ్రాహ్మణుడితో అయ్యా వీళ్ళు వృద్ధావస్థలో ఇక నాకు అయిపోతుంది నా బతుకు అనుకున్న సమయంలో నాకు కలిగారయ్యా ఈ నలుగురు రామ భరత లక్ష్మణ శత్రుఘ్నులు. మీరు ఇట్లు కోరుకొనుట సముచితము కాదు. అది సమంజసం కాదు స్వామి. మీకేది కావాలో అడగండి. భూమి కావాలా, గోవులు కావాలా, భూమి కావాలంటే ఇస్తాను, గోవులు కావాలంటే ఇస్తాను. లేదు అక్కడ మీరు నిశాచరులు కంటే మా సైన్యాన్ని పంపిస్తాను, నేను వస్తాను. కాబట్టి ఇంకా ధనం ఇస్తాను, ఇంకా ఏదన్నా కోరుకోండి ఇస్తే కానీ నా ప్రాణాలు అయ్యాలి. అటువంటి వాళ్ళు ఎవరికైనాను దేహ ప్రాణముల కన్నా ప్రియమైన ఏది అయినను లేదు. ఎవరికైనా దేహ ప్రాణాల కంటే ప్రతి ఇంకోటి లేదు కాబట్టి, కానీ నాకు దానికంటే ప్రాణమైంది ఒకటి. ఏమిటది? రాముడు. నా దేహం అడుగు నేను ఇచ్చేస్తాను, నా ప్రాణం అడుగు ఇచ్చేస్తాను, కానీ రాముడిని ఇవ్వలేనయ్యా. వాటిని కూడా ఈ క్షణం ఇయ్యగలను. నా కుమారులందరూ నాకు బహిప్రాణములు. నా బహిప్రాణం అంటే వాళ్ళు కదులుతున్నారు, నా ప్రాణాలను చూడొచ్చు. ఎట్టి పరిస్థితుల్లోనైనాను శ్రీరాముని వదిలి ఉండలేను. అతి భయంకరులైన రాక్షసులు ఎక్కడా, మిగిలి సుకుమారులైన నా చిన్నారులెక్కడా. రాజు యొక్క ప్రేమరస సిక్తములైన వచనములు విని రాముని ఎడ ఆయనకు గల ప్రేమకు ముని ఎంతో ముగ్ధుడాయను. పిమ్మట వశిష్ఠుడు రాజునకు తగు విధముగా నచ్చచెప్పి ఆయన భయ సందేహములను దూరము చేసెను. అంతటా దశరథుడు ప్రేమతో
తన 2 కుమారులను దగ్గరకు తీసుకొని హృదయమునకు హత్తుకొని అనేక విధముల ఉపదేశ వచనములు పలికెను. పిమ్మట ఆయన మునితో ఇట్లనెను, స్వామి, ఈ నా కుమారులు నాకు పంచప్రాణములు. ఇప్పుడు మీరే వారికి తండ్రి, గురువు, సంరక్షకులు అని చెప్పారు. కాబట్టి నాయన, నేను వీళ్ళని ఎలా వదులుతానయ్యా? వాళ్ళని నేను వదలలేను వాళ్ళు అని చెప్తే ఆయన ఏం మాట్లాడాలి. ఈ తత్వం తెలిసిన ఆయన ఒక ఆయన అక్కడ, ఎవరు? వశిష్ఠుడు. ఆ వశిష్ఠుడు పాపం చెప్పాడు, నాయన నువ్వు విశ్వామిత్రుడిని తప్పుగా అంచనా వేయకుండా, విశ్వామిత్రుడి గురించి నాకు బాగా తెలుసు. ఎందుకంటే అనేక అస్త్రశస్త్రాలు సంపాదించాడు. కాబట్టి నీ రాముడు ఇంకా బలవంతుడు అవుతాడు, ఇంకా తేజస్వి అవుతాడు తప్పితే రాముడికి వచ్చిన గుప్పి ఏమీ ఉండదు ఆయన అని నచ్చ చెప్పాడు. అప్పుడు ఆయన పిలిపించాడు. పిలిపించి బహు మంచి ఉపదేశం చేశాడు ఇక్కడ. ఏమనంటే, నాయన, ఇక నుంచి మీకు ఈ విశ్వామిత్రుల వారే తండ్రి. అంటే రాముడు పితృవాక్య పరిపాలన దక్షుడు కదా. నువ్వు తండ్రి మాటల్ని ఎలా జవదాటకుండా ఉంటావో ఆయన మాటల్ని కూడా నువ్వు అంతే జవదాటకుండా ఉంటావు అని చెప్పావు. ఇందుకే ఇదే మాటను మీరు తీసుకుని వాల్మీకి రామాయణంలో తాటకని చంపాల్సి వచ్చింది మొట్టమొదట. ఈయన సందేహం చూస్తున్నాడు, చంపేనాయన, ఏం భయం లేదు, నేను తప్పకుండా చంపేస్తానండి, నాకు ఇదేం లేదు. ఎందుకంటే మా నాన్న చెప్పారు, ఇది ధర్మమా అధర్మమా నాకు అనవసరమైన విషయం. ఇక్కడే మీరు రామాయణంలో మొత్తం ధర్మరహస్యాలు రాముడు ఆలోచించలేదు. ధర్మాధర్మాలను ఆలోచించాల్సింది ఎప్పుడు ఎవరు? మీ గురువు. నువ్వు గురువు మాటని కాదని నువ్వు ధర్మాన్ని చూపించలేదు, ఇంకా నువ్వు ఆయన గురువు అని పిలవమంటావు. నువ్వు ధర్మం చెప్తున్నావు అనుకో, ఏమండి ఇలా చేయొచ్చా అండి అని నువ్వు అన్నప్పుడు నువ్వు చెప్పు కప్పకన్నా. ఎందుకంటే మనకు అలాగే వాక్ స్వాతంత్రం ఉంది కదండి, భారతదేశంలో ఉన్నది స్వాతంత్రం. అప్పుడు మీరు ఆయన గురువు అని పిలవద్దు. ఎందుకంటే ఆ గురువు అనేటువంటి పదవికి భంగం చేయదు దయచేసి. ఆయన చెప్పింది మీరు వినదలుచుకున్నప్పుడే మీరు ఆయన గురువు అని. ఆయనతో మీరు whenever you want to contradict, better not call him guru. He is as good as any other person on the face of the earth. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాను, నేను చంపేస్తాను. ఎందుకు చంపేస్తానంటే ఆమె ఆడ మగ నాకు ఇవన్నీ అనవసరం. మా నాన్న చెప్పారు ఏమని, మీరు చెప్పింది చెప్పు, మీరు చెప్పింది మా నాన్న చెప్పారు, నేను చేసేస్తాను. అది ఇక్కడ అమరావతాను. నేను వెళ్తూ నేను మొదట ప్రారంభించింది అది. దాని గురించి ఆయన ఇవాళకి అపనిందలు పాలవుతున్నాడు రాముడు. కానీ ఆయన ఏం పట్టించుకోవట్లేదు. మన నోరు వెళ్ళబడుతుంది కానీ ఆయనేం అధర్మం చేయలేదు. అది తర్వాత సౌపే భూప ఋషి సుత బహువిధి దేయి అసీసా జననీ భవన గయే ప్రభు చలే నాయి పదసీసా. తర్వాత రాజు తన కుమారులను ఆశీర్వదించి, అది రాజు తనం చేశారు, తన కుమారుల్ని ఆశీర్వదించి వారిని ఋషీశ్వరులకు అప్పగించెను. ఆ ఋషి అయినటువంటి విశ్వామిత్రుడు ఆయన, ఇదిగో మా కుమారు, మీరు పంపించిన రామలక్ష్మణులు ఇద్దరిని ఇస్తున్నా అని చెప్పారు. అప్పుడు రామలక్ష్మణులు ఏం చేశారంటే తల్లుల దగ్గరికి వెళ్ళి, అంటే కౌసల్య, సుమిత్ర, కైకేయి వాళ్ళకి సాష్టాంగ దండ ప్రమాణములు చేసి వాళ్ళ చూసారా. ఇవన్నీ మనకి ఎందుకంటే మనకి నేర్పడానికి. నాన్న ఎడమన్నారు, ఆ నాన్న ఎడమన్నాడు అని అమ్మకి చెప్పకుండా ఎడవాడు. వాళ్ళు వచ్చి లోపల ఉన్నటువంటి అమ్మకి చెప్పి వెళ్ళారు వాళ్ళు. అది సంగతి ఇక్కడ. అందుకే విశ్వామిత్రుడికి దశరథుడి కంటే కౌశల్య మీద ఎక్కువ ఇష్టం. అదేంటి మీకు ఆయన వచ్చి చెప్పాడంటే మీకు చెప్తాను వినండి. వీళ్ళు నిద్రపోతున్నారు, ఆయన లేపాలి. ఎలాగైనా దశరథుడు మొదట ఒకసారి అని తర్వాత వశిష్ఠుడు చెప్తే కానీ ఒప్పుకోలే కదా. అందుకే రాముడికి దాశరథి అని పిలిపించుకోవడం చాలా ఇష్టం. కానీ విశ్వామిత్రుడు అలా పిలవాల. కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతి ఉత్తిష్ట నరసాత్పుర కర్త
కర్తవ్యం దైవమాన. కౌసల్య యొక్క మంచి కొడుక, కౌసల్య యొక్క మంచి కొడుకు, దశరథుడు కొడుకు కాదు. ఎందుకని కౌసల్య అడ్డు చెప్పలేదు. అందుకని ఆ కౌసల్య కొడుక లేనయ్యా చెప్పండి. సోరట చెప్పండి. పురుష సింహాదో వీర, పురుష సింహదో వీర, హర్షి చలే ముని భయహరణ, హర్ష చలే ముని భయహరణ, కృపా సింధు మతి ధీర, కృపా సింధు మతి ధీర, అఖిల విశ్వ కారణ కరణ, అఖిల విశ్వ కారణ కరణ, కృపా సాగరులు మహాధీరులు. అది కృపా సాగరులు, కృపకి సముద్రం లాంటి వాళ్ళు, మహాధీరుడు. చరాచరాత్మక సృష్టికి కారణభూతులైన పురుష వాళ్ళిద్దరు ఎవరు? ఈ మొత్తం సృష్టికి కారణం, చరాచరం, కదిలేది కదలదు ఆ పురుష సింహలు. ఈ సింహము, వ్యాఘ్రము, ఇంద్రుడు, వృషభము, ఇవన్నీ గౌరవవాచికాలు. వృషభం అంటే వాడిని తిట్టినట్టు కాదు, అది చాలా సందర్భాల్లో కపి వృషభము అంటారు, వానరులో వృషభం లాంటివి. కపి సింహుడు, వానరులో సింహం లాంటివి. కపి ఇంద్రుడు, ఇంద్రుడు అంటే గౌరవవాచికం. ఆ పురుష సింహులు రామలక్ష్మణులు విశ్వామిత్రుని భయ విముక్తునిగా చేయుటకు ప్రసన్న మనస్కుని బయలుదేరి విశ్వామిత్రుని భయ విముక్తుని చేయడం, అంటే ఆయన కలిగినటువంటి ఆపదను తొలగించడం కోసం, యాగ రక్షణ కోసం బయలుదేరారు. కాబట్టి రామావతారం ఉన్నది ఎందుకండి? యాగ రక్షణకి. యజ్ఞాంగో, కాబట్టి యజ్ఞో వై విష్ణు, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. యజ్ఞో వై విష్ణు. తర్వాత చౌపాయి. అరుణ నయన ఉర బాహు విశాల, అరుణ నయను బహు ఉర నయను బాహు విశాల. అరుణ నయన ఎర్ర జీర ఉన్నటువంటి కళ్ళు, ఉర ఉర బాహు విశాల అంటే చాలా దూరం, వక్షస్థలము, బాహువులు విశాలమైనటువంటి బాహువులు గలవారు. నీల జలజాతను, నీల జలజాతను, నీలమేఘ శ్యామము లాంటి శరీరము గలవాడు. శ్యామతమాల, శ్యామతమాల అంటే తమాల వృక్షములాగా, గానుగ చెట్టులాగా తల్లది నల్లని స్నేహం గలవాడు. కటిపటపీత్, కటిపటపీతు అంటే పీతాంబరమును ధరించిన వాడు, పట్టు పీతాంబరాన్ని ధరించిన వాడు. కసే భర బాధ, కసే భరబాత, కసే భరబాత, రుచిర చాప, రుచిర చాప అందమైనటువంటి చాప, కోదండ, చేతి విల్లు. ఆయన చేతి విల్లు మనకి ఆధారం కదండి. సాయక్ దుహు హాత, సాయక్ దుఃఖ హాత, దుహు దుహు హాత, అని దుహు దుహ సాయక్, సాయక్ అంటే బాణబలు. శ్యామ గౌర సుందర దోబాయి, శ్యామ సుందర, శ్యామ గౌర సుందర దోబాయి, విశ్వామిత్ర మహానిధి పాయి, విశ్వామిత్ర మహానిధి పాయి. ప్రభు బ్రహ్మాన్య దేవ, ప్రభు బ్రహ్మణ్య దేవ, మై జాన, మోహి నితి పిత, నితి పిత, తజయు భగవాన, చలే జాతు ముని దీన్హి, దేకాయి, సునితాడక, క్రోధ కరీదాయి, ఏకహి బాణ ప్రాణ హరిలీన, दीन जानते ही निज पद दीन्हा, तब ऋषि निज नातहि जिय चीन्हि, विद्यानिधि कहु विद्या दीन्हि, जाते लाग न चूता पिशासा, अतुलित बला तनु तेज प्रकाश. అరుణ కమల నయనుడు, ఇవాళ ఆయన రామావతారం అసలు అవతార ప్రయోజనం నెరవేరబోతుంది ఇవాళ. రాముడు అరుణనయుడు అంటే ఎర్రటి చీర ఉన్నటువంటి విశాల వక్షస్థలం, ఆజానుబాహుడు, నీలోత్పల తమాలమైన నీలోత్పలము, తర్వాత తమాలం అంటే గానగ చెట్టు, ఇవన్నీ నల్లగా ఉంటాయి. అటువంటి శరీరం కలిగినటువంటి ఆ శ్రీరామచంద్రుడు
పీతాంబరములు ధారి అయి చేతుల యందు ధనుర్బాణములతో చేతులందు చేతులంబరు భుజమున జరుతూ తర్వాత భుజములు తూణీరు అక్షయ తూణీరములు అంటే బాణాలు. శ్యామ గౌరవర్ణ శోభితులైన ఆ అది సోదరుడు శ్యామ గౌరవం. ఈయనేమో నల్లగా ఉంటాడు, ఆయనేమో లక్ష్మణుడు కొంచెం ఎర్రగా ఉంటాడు లేదా గౌరి తెల్లగా ఉంటాడు. ఇరువురును అత్యంత సుందరుడు. ఆ ఆ ఇరువురితో కూడా వెళ్తున్న రాముడు అమూల్య ధనరాశులను పొందినట్లు సంతసించెను. వెడలను కోదండ పాణి ముని వెంట అని చదవమ్మా. అది త్యాగరాజ కీర్తన. వెడలను కోదండ వెడలను సౌమిత్రితో కూడి వెడలను కోదండపాడి అనుజ సౌమిత్రుతో కూడి ఉడమిలో జనులెల్ల పొడమిలో జనులల్ల పొగడ పూజితుడై మునితో పూజితుడై మునితో కూడి శిరమున కొండము జార శిరమున కొండయు జార శిరను కొండయుజార ఉరమున ఉర్రమున ఆహారముల మెరయ కరమున కరమున శరచాపములు శరచాపములు ఘనముగా మెరయ సురుచిర సురుచిర వ్యాద్యములు మోయ వాద్యములు సురుచిర వాద్యములు మోయ సురలెల్లను స్థుతి చేయ ఘన త్యాగరాజ సుతుడు ఘన త్యాగరాజనుతుడు ఘన త్యాగరాజనుతుడు వసుధ భారమును వసుధ భారమును బాప వెడలను కోదండ విశ్వామిత్రుడు ఆయన మనసులో ఇలా అనుకునేను. ఆయన మనసులో అనుకుంటాడు, నిజముగా భక్త పరాధీనుడని ఎంత పరాధీనుడయ్యా భక్త బ్రాహ్మణ ప్రియుడని తెలుసుకుంటుంది. ఆయనకి బ్రహ్మణ్యో బ్రాహ్మణ ప్రియ. ఇక్కడే చాలా మంది బ్రాహ్మణులు అంటే ఇదే బ్రాహ్మణులు అంటే కాదు, నీతి నిజాయితీగా బతికేటువంటి వాడు బ్రాహ్మణుడు. బ్రాహ్మణ శబ్దము ఒకదానికి పెట్టింది కాదు. నీతి నిజాయితీగా స్వధర్మాన్ని పాలించి ఉన్నటువంటి వాడు బ్రాహ్మణుడు. అదే తప్పితే నువ్వు నీతి లేకుండా నిజాయితీ లేకుండా కుచ్చితాలు కుతంత్రాలు కుళ్ళు ఇన్ని పెట్టుకుని ఒక పోగేసుకుని నేను బ్రాహ్మణుడు అంటే ఎలా కుదురుతుంది? అసలు కుదరనే కుదరదు. నా కొరకై తల్లిదండ్రులను కూడా నా కొరకై పాపం తల్లిదండ్రుల కోసం వదిలిపెట్టేస్తుంది కదండి. ఆ వయసులో చెప్పారండి పంపించడానికి ఆయన ఎవరు, తీసుకెళ్ళడానికి మీరు, నేను రాను రాముడు అంటే తల్లిదండ్రులు కూడా వదిలిపెట్టేసి వచ్చాడు ఆయన. పోనీ వెళ్ళేది వీళ్ళు ఏమన్నా ఎక్కడికన్నా పిక్నిక్ స్పాట్గా అనుకుందాం, వాళ్ళు ఏదో టూర్కి వెళ్తున్నారండి, విహారయాత్ర కంటే కాదు, అక్కడ వెళ్ళింది ముని రక్షణ కోసం. అంటే రాక్షసులు దాన్ని భంగం చేస్తున్నారనేగా, అంటే ఖచ్చితంగా యుద్ధం జరుగుతున్నాయిగా. ఆ యుద్ధంలో ఖచ్చితంగా జయాపజయములు దైవాధీనాలు కదా. సరే మనకి తెలుసు రాముడు దేవుడు, రాముడు విష్ణువతారం ఏలుతుంది. మీరు అందుకే కొంతసేపు ఏం చేయాలంటే ఈ రామాయణం వినేటప్పుడు ఆయన మానవుడిగా చూస్తేనే మనకి కొంత ప్రయోజనం ఉంటుంది. అది లేదండి ఊరికే రాముడు దేవుడు కాబట్టి లేదండి ఇంకేముంది, నువ్వు వెళ్ళక్కల్లా అంటే నీ ప్రయత్నం చేయక్కలను. మార్గ మధ్యలో తాటక అనేటువంటి రాక్షసి వీళ్ళ అలికిడి అంటే వీళ్ళ నరవాసన వచ్చింది, దాంతో కోపం వచ్చింది. వీరిపై విరుచుకొని పడేను, ముని వారికి చూపెను. బాణముతో ఆమెను తుదముట్టించి కనికరముతో పరమధామముకు చేర్చాను. ఆయన ఈమె తాటకనైన చాలా పరమ క్రూరాలు, ఈవిడ కొడుకులే మారీచ సుబాహులు అని చెప్పారు. అప్పుడు ఈవిడ ఒకే బాణంతో దాన్ని చంపేసింది. అయితే రాముడి బాణం తిని చనిపోయింది కదా, శరీరం పడిపోయింది, జీవుడు పరమధామను. కాబట్టి అది శిక్ష కాదు, రక్షే. అది ఉందనుకోండి ఇంకా పాపాలు చేసుకుంటూ ఇక్కడ ఉంటుంది. కాబట్టి అది శిక్ష కాదు, రక్ష. దుష్ట శిక్షణ అని మనం అంటాం, కానీ అక్కడ జరిగింది కేవలం రక్షణే. వీడిని ఒక విధంగా రక్షించారు, వాళ్ళని ఇంకో విధంగా రక్షించారు, అంతే. దీని ద్వారా రామచంద్ర ప్రభు సాక్షాత్తుగా పరమేశ్వరుడే అని ముని తన అంతరంగా ఎరింగెను. ఈ ద్వారా ఈయన పరమాత్మ. ఎందుకంటే తాటకని చంపగలిగినటువంటి వాడు ఇంకోటి ఎవరు చంపారు? దానికి కొన్ని వేల ఏనుగుల బలం ఉంది. కాబట్టి
ఈయన సాక్షాత్తు ఎవరో కాదు, పరమేశ్వరుడే, ఆ మహావిష్ణువే అని ఇప్పుడు రూఢి అయిపోయింది. దీనికి తెలుసు, ఇప్పుడు అది కన్ఫర్మ్ అయిపోయింది అన్నమాట, రాటిఫైడ్. అప్పుడప్పుడు మనం నోట్లు రాసేటప్పుడు రాటిఫైడ్ అంటారు, అసలు రాటిఫికేషన్ అంటే ఫర్ ఫర్దర్ కన్ఫర్మేషన్ అన్నమాట. ప్రభు విజ్ఞాన నిధి అని తెలిసినప్పటికీ, అది ప్రభు విజ్ఞాన నిధి అని తెలిసినప్పటికీ విశ్వామిత్రుడు మిక్కిలి హర్షముతో వారికి బల అతి బల అను మంత్రములను ఉపదేశించను. దాని వలన గురువు ఉపదేశం ఉండాలి ఎప్పుడు. ఆయన అన్ని మంత్రాలకి మూలం, అన్ని మంత్రములకు మూలము వెంకటేశ మంత్రం అనేటువంటి. అయినప్పటికీ ఏం చేశాడు, గురుపదేశం ఉందని, అంతేగాని ఆ మంత్రానికి విలువ రాదు. అందుకని అప్పుడు ఈయన వాళ్ళకి కొన్ని 2 మంత్రాలు చెప్పారు. అదే బల అతి బల. ఆ మంత్రాల వల్ల ఇక వీళ్ళకి ఆకలి దప్పులు, ఆయాసము, ఆలసట ఉండదు. వాళ్ళకి కొంచెం బలము శక్తి, ఆకలి దప్పులు ఉండదు. అలాగే వాళ్ళకు అలసట కూడా ఉంది. అది మంత్రం సిద్ధిస్తే. ఇప్పుడు మనకి ఎవరన్నా మంత్రాలు చెప్పారనుకోండి, మనం ఆ మంత్రం చేసి ఏదో అక్షరలక్షలు చేసి దానికి మార్జన, తర్పణ, హోమము, భోజనం అన్ని చేస్తే కానీ అది సిద్ధించదు. అక్కడ చెప్పింది విశ్వామిత్రుడు, చెప్పబడింది సాక్షాత్తు పరమేశ్వరు, ఆ విష్ణువు. కాబట్టి అది వస్తువునే సిద్ధించేస్తుంది. ఆయుధ సర్బ సమర్పికై ప్రభు నిజ ఆశ్రము అని कंदमूल फल भोजन दीन्हा भगत हित जानी మునీశ్వరుడు తన అస్త్రశస్త్రములను అన్నిటినీ వారికి సమర్పించి చూసారా, ఈయన నేర్చుకున్నాడు. ఈయన ఒకప్పుడు వశిష్ఠుడి మీద కోసం శివుడి మీద తపస్సు చేశాడు. ఏమిటయా, నాకు ధనుర్విద్య అంతా నువ్వు నేర్పమని అలా, నాకు వచ్చేయాలి, క్షణంలో వచ్చేయాలి. ఎందుకంటే ఆయన ఆలస్యాన్ని కూడా భరించలేకపోయాడు. ఏది ఇప్పుడు శివుడు కూర్చోబెట్టుకుని నేర్పడం అంతా వద్దు, ఇలా వచ్చేసి వస్తూనే వెళ్ళిపోయాడు. విశిష్టుడు వస్తూనే వెళ్ళిపోయాడు. సరే, ఏది ఏమి చేయలేకపోయింది, అది వేరే విషయం అనుకో. కాబట్టి తన దగ్గర ఉన్నటువంటి మొత్తం అస్త్రాలు శస్త్రాలు అన్ని వీళ్ళకి చెప్పారు, ఈయనకి చెప్పేశారు. వారిని తన ఆశ్రమానికి తీసుకుని వచ్చాను. తన ఆశ్రమానికి తీసుకుని వచ్చి పరమ హితైషులైన రామలక్ష్మణులను అత్యంత శ్రద్ధాధరములతో కందమూల ఫలము. కాబట్టి తన హితైషులు అంటే తన యొక్క హితును కోరుకుంటున్నాడు. శ్రద్ధ ఆదరముతో వాళ్ళకి కందమూలములు అంటే మునులు. మన ఇంటికి ఎవరిని వచ్చానుకోండి, మనం తినే భోజనం వాళ్ళకి పెట్టాలి, అంతే కదా. కాబట్టి వాళ్ళు తినేది కందమూలములు, ఆ కందమూలములే పెట్టారు. అది తర్వాత 8 మహాదేవ్. Bluetooth mode. ఓం భూర్భువః స్వః
సర్వచైతన్య రూపాంతామాద్యాం ప్రచోదయాత్ సత్యం దర్దేన పరిణిజామృతోపసర్ణమయీ ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓం దానాయ స్వాహ స్వాహ ఓం బ్రహ్మణే స్వాహ మతే ఆచమనీం సమర్పయామి తాంబూలం సమర్పయామి తాంబూలం జర్వణకరం శుద్ధ ఆచమనీం సమర్పయామి మహానీరాజనదీపం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ సీతాయ పతయే నమః హర నమో పార్వతీపతయే హర హర మహాదేవ హర ఓం కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతపఫలాభ్యాం వందే ప్రగణఫలాభ్యాం శివాభ్యామస్తు త్రిభువన శివాభ్యాం మృదు పునర్భవాభ్యాం చావరం మే చామి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషా గోప్తాం భువనేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో కాలే వర్షతు పర్జన్య పృథివీ జానిత్యే సూర్యం శోభరహితో బ్రహ్మణో సంతు అపుత్రా పుత్రిణ సంతు పుత్రిణ సంతు పౌత్రిణ ధన సవనాంతు జీవేమ జరగాం సశివ పరివారం రక్షంతు సర్వే జనాన్ రక్షంతు సర్వశివ పరివారస్య నివారణోస్తు అధర్మస్య నాశోస్తు ధర్మస్య విజయోస్తు సర్వం చరణారవిందార్పణమస్తు గురవే కుసుమాంజలి మహాదేవ 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 మాస్టర్ మహాదేవ 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 శాస్త్రి గారు ఇన్సిడెంటల్ గా రెండిట్లోనూ మనకి వశిష్ఠుడే వచ్చాడు సార్ ఇవాళ కాళహస్తి మార్చులను ఇక్కడ కూడా అవును సార్ 2-3 రోజులు బట్టి అలాగే ఉంది మహాదేవ మాస్టర్ అదే అదే సార్ మహాదేవ 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 నాయన కేక్యూ సార్ ఇప్పుడు తాటకిని చంపేటప్పుడు ఒక బాణంతో చంపాడంటే దివ్యాస్త్రాలు ఆల్రెడీ ఉన్నట్ట రాముడి దగ్గర అంటే వశిష్ఠుడి దగ్గర నేర్చుకున్నాడనే లేకపోతే ఇంకో విషయం అంటే తాటకని చంపింది అస్త్రంతో కాదు బాణంతో. అస్త్రం అంటే మంత్రించి దాన్ని అస్త్రం అంటారు. ఈయన మంత్రించి అది శస్త్రం అంటే ఈయన బలంతోనే చంపేశారు తాటకని. మరి మారీచ సుబాహులకు ముందు దివ్యాస్త్రాలు విశ్వామిత్రుల వారు ఇచ్చారు కదా. ఇప్పుడు ఇచ్చేసాడు ఈయన. ఇప్పుడు బలాది బలతో పాటు దివ్యాస్త్రాలు ఇచ్చేసాడు కదా. అంటే తాటకే బలవంతురాలా లేకపోతే మారీచ సుబాహులు ఇంకా బలవంతులైన దివ్యాస్త్రాలు వచ్చిన తర్వాత వాళ్ళిద్దరిని చంపాడు కదా. ఇద్దరు బలవంతులు. సుబాహుని మామూలు బాణంతోనే కొట్టాడు. మారీచుని మాత్రమే అస్త్రంతో కొట్టాడు. సుబాహుని మామూలు బాణంతో అస్త్రమే. ఎందుకంటే వీడితో ప్రయోజనం ఉంది, వీడు బతకాలి. మారీచుడు అనేవాడు చనిపోయాడు అనుకోండి, అయిపోయింది, రామాయణం లేదు. నో క్వశ్చన్ ఆఫ్ రామాయణం. మీకు అవసరం వచ్చినప్పుడు చెప్తాను. చాలా చోట్ల రామాయణం ఆగిపోవడానికి వచ్చేస్తుంది. రాముడికి పట్టాభిషేకం అయిపోయింది, తర్వాత రామాయణం లేదు. అయిపోయింది పట్టాభిషేకం, శుభంగా వేసి వెళ్ళిపోతాయి అలా. కాబట్టి ఇక్కడ మారీచుడు నేను చంపేశాడు, అయిపోయింది, ఏం లేదు, ఈయన వచ్చేసాడు. ఎందుకంటే అలా చేయగలిగిన వాడు రాముడి దగ్గర, రావణాసుడి దగ్గర కూడా ఎవరు లేరు.
అందుకే మారీచుడిని ఎన్నుకున్నాడు ఆయన కూడా. అంత న్యాచురల్ గా యాక్ట్ చేయగలిగినటువంటి వాడు. కాబట్టి అక్కడ అస్త్రాలు శస్త్రాలు ఈయన తాటకని కేవలం తన బలంతోనే చంపేశారు. ఇప్పటికి ఈయనకి అస్త్రాలు లేవు. ఈ ఇవ్వడం ఇవన్నీ అంతా ఏంటంటే గురుముఖత, మనకి సాంప్రదాయం నేర్పడం కోసం, కానీ ఆయనకి లేనివే. విద్యలన్నీ ఆయన దగ్గర నుంచి వచ్చినవే. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ 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 మహాదేవ్ 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 తల్లి శ్రీ లలిత మహాదేవ్ గురు గారు. మహాదేవ్ 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 మాస్టరు మూర్తి గారు. మహాదేవ 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 గురువు గారు. మహాదేవ్ మహాదేవ్ తల్లి కామాక్షమ్మ గారు. మహాదేవ 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 గురువు గారు. మహాదేవ్ 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 తల్లి మానస. మహాదేవ్ అండి. మహాదేవ గురువు గారు, మీ పాద పద్మములకు నా శిరస్సు వంచి శతకోటి నమస్కారాలు. అమ్మగారి పాద పద్మములకు నా శిరస్సు వంచి శతకోటి నమస్కారాలు. మహాదేవ మహాదేవ మహాదేవ్. మహాదేవ్ 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 కన్నప్ప. మహాదేవ గురుగారు, ఇంతకు ముందు భాగవతంలో కూడా ఈ గిట్టల గురించి వచ్చింది గురుగారు. మోక్షము రాజు రాజు అదే కాలు ఇట్లా పైకి అనే ఆ గిట్ట ఆ లోప మోక్షం వస్తుంది అని మీరు కథ అప్పుడు చెప్పినారు గురుగారు. అది గిట్ట కాదమ్మా, రికాబ్. రికాబ్ అది గుర్రం. ఇంకో కాళ్ళు లోపల మోక్షం వస్తుందని జనకుడు. అదే మహాదేవ్. ఆఫ్ చేస్తాం తల్లి.